బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000 సంవత్సరంలోనే గెజిట్. జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్. అందుకే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు ఎత్తేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం. గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ దాకా అందరిది అదే మాట. సంఘ్ కార్యాచరణను అమలు చేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ళ లక్ష్యం. అందుకే 400 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. అదే క్రమంలో 8 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చి 1978లో మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవాస్తవమని బీజేపీ చెప్పగలదా? మోదీ కన్వర్టెడ్ బీసీ, ఆయనకు బీసీలపై ప్రేమ లేదు. నిజాలు మాట్లాడుతున్నందుకే నాపై ఢిల్లీలో అక్రమ కేసులకు భయపడా. ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై దాడి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్టే. రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా వివరించిండు. అయితే మండల్ కమిషన్, మండల్కు కమండల్ యాత్ర కరెక్ట్గా జరిగింది. నేను గతంలో వివరించిన మీరు చూసే ఉంటారు. బీపీ మండల్ ఈ దేశంలో వెనుకబడిన వర్గాల స్థాయిని, ఆ తర్వాత వారికి రావాల్సినటువంటి లబ్ధిల పైన బీపీ మండల్ కమిషన్ ఇస్తే, ఆ కమిషన్ నివేదిక సమర్పించే సమయానికి అద్వానీ గారు రథయాత్రని వెళ్ళి మండల్కు కమండల్ అని చెప్పి అప్పుడు పెద్ద ఉద్యమం చేసి మొత్తం ఆగమాగం చేసి ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ను తొక్కిపెట్టారు. మండల్ కమిషన్ నివేదన బయటకు రాకుండా చేశారు. ఆ తర్వాత విపి సింగ్ లాంటి వాళ్ళు కొంత మండల్ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీ ఆయన ప్రభుత్వానికి పిలిచేసింది. అంటే బీసీలకు ఏమైనా మంచి జరగాలనుకుంటే, రిజర్వేషన్లు పెంచాలనుకుంటే మీరు ఒకసారి బీపీ మండల్ ఏం చెప్పిండో చూడండి, బీపీ మండల్ నివేదిక చూడండి, మీ అందరికి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట అక్షర సత్యం. ఇది 1978లో మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేసిరు. అయితే మండల్ కమిషన్ అప్పుడు వేసినప్పటికి కూడా కమండల్ యాత్ర చేసిరు. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవాస్తవం అని బీజేపీ చెప్పగలదా? బీజేపీ చెప్పలేదు. ఎందుకంటే బీపీ మండల్కి సంబంధించినటువంటి అంశం నా దగ్గర ఉంది. ఇంత పెద్ద బుక్ ఉంది. అందులో బీపీ మండల్ ఏమేమి అంశాల మీద చేసిండు, ఏమేమి చేసిండు అనేది మొత్తం క్లియర్గా ఉంది దాంట్లో. అయితే ఇక గెజిట్ కమిషన్ స్టేట్మెంట్లపై మోదీ అమిత్ షా వైఖరేంటి? రాజ్యాంగానికి 50 ఏళ్లు పూర్తయిందని, మార్పులు చేయాలనుకుంటున్నామని వాజ్పేయి హయాంలో జస్టిస్ వెంకటాచలమయ్య కమిషన్ను ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ చెప్పారు. దీనిపై మోదీ అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జస్టిస్ వెంకటచలయ్య నివేదికను ఏం చేశారు? 2014 తర్వాత మీ మంత్రివర్గంలోని వాళ్ళు మొదలు పెడితే నాటి స్పీకర్ కూడా రిజర్వేషన్లు వద్దన్నారు. దీనిపై మీ విధానం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. వాజ్పేయి హయాంలో తీసుకొచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ను, జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ వివరాలను నేను ప్రపంచం ముందు చర్చకు పెడుతున్న బీజేపీ తీరు దేశ ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం. ఇది నా కోసమో నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలోని 144 కోట్ల మంది ప్రజల కోసం పడుతున్న తాపత్రయం. రిజర్వేషన్ల రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 100% నష్టమే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ కమిషన్ కి సంబంధించినటువంటి గెజెట్ ని చూపించిండు. ఇక రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, దాన్ని 2025 నాటికి అమలు చేయాలన్నదే బీజేపీ టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ళ కుట్రలకు బయట పెట్టినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్నారని, తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఇది తనపై దాడి కాదని, ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై జరుగుతున్న దాడి అని తెలిపారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్లేనని, రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 2000 సంవత్సరంలోనే వాజ్పేయి సర్కార్ జస్టిస్ వెంకటచలయ్య కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. 400 ఎంపీ సీట్లు బీజేపీ అడగడం వెనుక, 8 రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఆ పార్టీ కూల్చడం వెనుక కూడా రిజర్వేషన్ల రద్దు అంశం దాగి ఉందని సీఎం అన్నారు. లోక్సభలో 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయడం ఈజీ అవుతుందని, ఆ తర్వాత 50% రాష్ట్రాలు ఆమోదిస్తే చట్టంగా మారుతుందని, అందులో భాగంగానే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం ఎత్తుకున్నారని, 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల రద్దుపై ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చేసిన కామెంట్ల క్లిప్పింగ్స్ ను 2000 సంవత్సరంలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ను మీడియా ముందుంచారు. ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని, వీటిని తప్పని బీజేపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్, అనంతకుమార్ హెగ్డే వరకు అందరూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వైఖరేంది వీటిపైన అని చెప్పి ప్రశ్నిస్తూ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.